కాంగ్రెస్ ప్రభుత్వము మాటలు చెప్పడమే కాదు, ఆ పనిని చేసే ప్రభుత్వం. ఇది చేతల ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం. గుర్తుంచుకోండి. మీలాగా గులాబీ కమలంలాగా రెండు చెవుల్లో పూలు పెట్టే ఎర్రి పుష్పాలు కాదు. ఇలా చేతి గుర్తుకు సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది, ఆ అభయ హస్తం ఉంది. ఇలా ఇందిరమ్మ పేరు మీద కూడా ఆ పథకానికి పేరు పెట్టుకోవడం వల్ల కూడా రైతులకు ఒక భరోసా కూడా వచ్చింది. కాబట్టి ఇలా ఇష్టానుసారంగా మేమేదో చేస్తున్నామని చెప్పుకొని గఫాలు కొట్టే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు ఏదైనా చెయ్యండి, వాళ్ళ కొరకు ఏదైనా చేసిన చరిత్ర మీద లేదు, వాళ్ళని దోచుకున్న చరిత్రే ఉంది. రైతు బంధు పేరు మీద ఎన్ని రకాల భూముల సమస్యలు తెచ్చిండ్రో అందరికి గుర్తున్నది. ఇటువైపు ఏ రాష్ట్రంలో కూడా రైతు రుణమాఫీ చేయరు బీజేపీ వాళ్ళు. ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తే దానికి సంబంధించిన విమర్శలు, రైతు భరోసా ఇస్తే దానికి సంబంధించిన విమర్శలు. ప్రతి ఒక్కటి రైతు కోణం నుంచి, ప్రజా కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక మీరు అంటే మిమ్మల్నే ప్రజలు ఉమ్మేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవైపు రాష్ట్ర ధనాన్ని దోచుకున్న దొంగలు మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు రాష్ట్రానికి చిల్లి గవ్వయ్య అని కేంద్ర ప్రభుత్వ దొంగలు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నది.